వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ ప్రాంతంలో ప్రముఖ శైవ దేవాలయం. నిత్యం వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న శివుని దర్శించుకుంటారు. మహాపుణ్యక్షేత్రంగా ఆ దేవాలయానికి పేరుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ శివుని దేవాలయం ఉంది. దాన్నే ధర్మస్థలిగా పిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దక్షిణ కన్నడ ప్రాంతంలో ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు అక్కడ పోలీసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. 1995 నుంచి 2014 సుమారు 20 ఏళ్ల పాటు ఆ దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి సుమారు 100 నుంచి 300 శవాల్ని తను ఖననం చేశానంటూ చెప్పిన వార్త యావత్ కన్నడ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది. కన్నడ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసే విధంగా చేసింది. ఒక్కసారి పూర్తిస్థాయి వివరాలు చూసినట్టయితే 1995 నుంచి 2014 వరకు ఒక వ్యక్తి దేవస్థానం పరిధిలో పనిచేసేవాడు. దేవస్థానాన్ని శుభ్రం చేయడం, ఆ సమీపంలో ఉన్న నదీ ప్రాంతాన్ని శుభ్రం చేసేవాడు. అయితే తన పై స్థాయి అధికారులు తనకు ఒక భయంకరమైన పని అప్పచెప్పారని, ప్రతినిత్యం కూడా శవాల్ని తీసుకువెళ్ళి ఖననం చేయాలని ఆదేశించారు అని చెప్పేవాడు. తాను ఖననం చేసిన శవాల్లో చాలా వరకు బాలికలు, మహిళలు, అదేవిధంగా పురుషులు ఉన్నారని ఆయన అనేక అభియోగాలు మోపాడు దేవస్థానం అధికారులపై. అయితే తాను ఖననం చేసిన సమయంలో బాలికలకి చాలామందికి ఒంటిపై బట్టలు లేవని, చాలామందిపై అత్యాచారానికి గురైన ఆనవాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నాయని, 100 నుంచి సుమారు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 వరకు శవాల్ని తను ఖననం చేసినట్టు కూడా పోలీసులకి తన వాంగ్మూలం ఇచ్చాడు. అయితే జూలై 4న ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో దక్షిణ కన్నడ ప్రాంతంలో పోలీసులకి ఈ వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలంతో పాటు తనతో తీసుకొచ్చిన ఒక బ్యాగులో కొన్ని అవశేషాలని కూడా పోలీసులకి చూపించాడు. ఒక పుర్రెని, అదేవిధంగా కొన్ని ఎముకల్ని కూడా సాక్ష్యాధారాలుగా ఆయన సమర్పించాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు జూలై 5వ తారీఖున ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. జూలై 5న ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ విషయం ఉన్నత స్థాయి అధికారులకు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై 4 ఐపీఎస్లతో కూడిన